బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరుతున్నారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ సీనియర్ నేత కేశవరావు కూడా త్వరలోనే కాంగ్రెస్లో చేరనున్నారు. వరంగల్ ఎంపీగా కడియం ఫ్యామిలీ నుంచి ఒకరు పోటీ చేయనున్నారని తెలుస్తోంది. కడియం శ్రీహరికి లేదా తన కుమార్తె కావ్యకు ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చినా కూడా పోటీ నుంచి తప్పుకున్నారు కావ్య. పార్టీపై ఉన్న వ్యతిరేకత వల్ల పోటీ చేయలేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆమె ఇటీవల లేఖ రాశారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు. ఎన్నో కష్టనష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడుంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే S4 టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277. Email address s4tvnews@gmail.com.